పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు పరామర్శించుకుంది. ఎలా చూస్తారు? ఇబ్బందిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పరామర్శించడం సహజం. అది మానవత్వాన్ని చాటుకోవడం. ఎవరికి ఇబ్బంది కలిగినా పరామర్శించడం అనేది సహజ లక్షణం. అది దాన్ని మనం తప్పట్ల. ఎవరైనా పరామర్శించాల్సిందే. సాటి మనిషిగా ఆయన స్పందించిన తీరు సహజం. అది మానవత్వానికి నిదర్శనం అని అనుకో, అంతే కదా. ఇలా పరామర్శించడం జన సైనికులు కూడా కొద్దిగా ఆనందాన్ని తప్పలేదండి. ఇప్పుడు పొరపాట్లు జరగడం సహజం. ఎవరు పరిపాలన వాళ్ళు పొరపాట్లు చేయొచ్చు, మంచి చేయొచ్చు సహజంగా. ఎవరిని తప్పు పట్టలేము. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా నడిచింది. ఆ సమయంలో వీళ్ళ పరిస్థితి ఈ విధంగా నడుస్తుంది. అది ప్రమాదశాత్తు జరిగింది కాబట్టి మానవత్వంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆయన స్పందించారు. తప్పులేదు. ఆయన మానవత్వాన్ని ఆయన చాటుకున్నారు. అది కొంతమంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన చేసిన మంచి పనులే బాబుకి అండగా నిలుస్తాయని కూడా అంటున్నారు. సేవా కార్యక్రమాలు చేయడం సహజమే. అయితే కొంచెం ఆయన ఏంటంటే వెనుకబడ్డ తరగతుల వారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళి కొంచెం అంటరాంతరంగా ఉండే వాళ్ళని కూడా వెళ్ళి ఆయన అప్పును చేర్చుకుని కొంత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ప్రతి ఒక్కరు ఈ విధంగా స్పందించాలని అందరం కోరుకుంటాం. గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడూ లేని రోడ్లు కూడా సమస్య. అదేనండి నేను అంటున్నాను. ఎందుకంటే కొంత అంటరానితనంగా ఎవరు వెళ్ళలేని క్లిష్టతరమైన ప్రదేశాలు కూడా వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధలను, ఇబ్బందులు కొంత తీర్చడానికి, పూర్తిగా తీర్చలేమని కొంత తీర్చగలుగుతున్నారంటే ప్రతి ఒక్కరిలో మానవత్వాన్ని చాటుకుంటున్నాడని అనుకోవాలి మనం. ప్రతి ఒక్కరు ఈ విధంగానే స్పందించాలని ప్రజలు కోరుకుంటారు.